బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ శుభ్రం కడిగి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, నూనె, ఉప్పు, ఉల్లిపాయ, కారం, పసుపు, కరివేపాకు, పచ్చి కొబ్బరి, నానబెట్టిన పెసరపప్పు అండి. వెలిగించి పెనం పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, బీట్రూట్, కొద్దిగా వాటర్ అండి, బాగా ఉడకనివ్వాలి. ఉల్లిపాయ బీట్రూట్ ఉడకాలి. ఉడికిన ఎన్నో ప్లేట్లో తీసుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొద్దిగా నూనె, నానబెట్టిన పచ్చి పెసరపప్పు అండి. ఈ పెసరపప్పు బాగా ఉడకనివ్వాలి. కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం అండి. ఈ బీట్రూట్ వేసేయాలండి ఉడికిన పప్పులో. బాగా ఉడకనివ్వాలి. వాటర్ అంతా కొడితే ఎగిరిపోవాలి. పచ్చి కొబ్బరి తురుమండి. బాగా కలిపి మూత పెట్టేయాలి. పెసరపప్పు బీట్రూట్ కూర రెడీ అయిపోయిందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలో కలిపి తినొచ్చండి. చపాతీ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. కూర వండేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి, అడగట్టుకోకుండా. టేస్టీ కర్రీ.